అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మేము 2 ఇయర్స్ అయింది కల్లూరు వచ్చి కోళ్ళ వల్ల. అప్పటినుంచి మేము ఈ గుడి అంటున్నారు కానీ వెళ్ళలేదండి. ఈరోజు ఎలా అయినా వెళ్ళాలి మంగళవారం అని చెప్పి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళామండి. అక్కడ చూడంగానే నాకెంత ఆనందం అనిపించిందంటే ఆ ప్రాంగణంలో అందరు దేవుళ్ళు ఉన్నారండి. కల్లూరికి 1 కిలోమీటర్ దూరంలో రాళ్ళబంజరు వెళ్ళే ఊర్లోనండి ఆంజనేయుల స్వామి ఉన్నారండి. అబ్బా! అసలు ఆజానుభావులు ఎంత బాగా ఎంత ఎత్తు మీద ఉన్నారో. తర్వాత ఫస్ట్ గుడిలోనే గర్భగుడి దగ్గరే వినాయకుడు ఉన్నారండి. వినాయకుడు పక్కనే మన ఆంజనేయ స్వామి, సీతారాములు దేవుళ్ళు ఉన్నారండి. ఆంజనేయ స్వామి ఎదురుగా బలవంతుడు లాగా ఎవరుంటారండి మనకి ఒంటె ఉన్నారండి. చాలా ఆ గుడంతా ఎంత ప్రాంగణం ఎంత బాగుందంటే ప్రశాంతంగా ఉందండి. ఎక్కడో ఊరికి చివర ఒక పెద్ద చెరువు కట్ట దగ్గర పెట్టారు. అక్కడే ఒక సాయిబాబా విగ్రహం కూడా ఉందండి. ఈ చాలీస చదువుకునే వాళ్ళకి కానీ అక్కడ కటౌట్ కూడా పెట్టారండి. ఆ పక్కనే మళ్ళీ ధ్వజస్తంభం మనం వెళ్ళేటప్పుడే ఆ ధ్వజస్తంభం చూడంగానే ఎంత భక్తిభావం కలిగేలాగా ఉందండి. పెద్దగా ఉంది. మనకి తెలుసు కదా నెమలి వాహనం ఎవరండి? కుమారస్వామి. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కదా ఆ గుడి. చాలా ఆనందం వేసింది. ఎక్కడెక్కడో వెళ్ళి ప్రతిరోజు మేము మంగళవారం చదువుకుంటూ ఉంటాము. ఎక్కడికెక్కడికో మద్రాసు అటువైపు వెళ్ళాలని అనుకుంటూ ఉంటాము. అక్కడ బాగుంటుందని చాలా బాగా నచ్చిందండి. అక్కడే నాగేంద్ర స్వామి గుడి కూడా ఉంది. ప్రదక్షిణాలు చేసి వచ్చాను నేను కూడా. నాగేంద్ర స్వామి గుడి బాగా కట్టారండి. అక్కడ మళ్ళీ అందులోనే కనకదుర్గమ్మ వారి గుడి అండి. అసలు నేను అనుకోలేదు గుడి కాబట్టి ఒక విగ్రహం పెడతారేమో ఈ నవరాత్రులన్న. అలా కాదండి. గుడిలోనే ఒక విగ్రహం పెద్దది ఉంది అమ్మవారిది. చూడంగానే చాలా భక్తిభావం కలిగేలాగా ఉందండి. అసలు ఎంత బాగా ఉన్నారంటే గాయత్రి అమ్మవారు అవతారం ఈరోజు చాలా బాగా పెట్టారు. పక్కనే ఒక విగ్రహం కూడా పెట్టారండి. 9 కలశాలు కూడా పెట్టారు అక్కడ. చాలా బాగా చేశారండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ అమ్మవారు ఉంటారని చెప్పి. చాలా చాలా ఆనందం అనిపించిందండి నాకు. అక్కడ ఒక నవగ్రహాల గుడి కూడా ఉందండి. నవగ్రహాలను దాటుకొని బయటికి రాగానే పెద్ద చెరువు. ఆ చెరువు అందరూ అక్కడ స్నానాలు చేయడం, లేకపోతే ఎవరైనా పొంగలి చేసి దేవుడికి పెట్టాలనుకునేటప్పుడు